సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసాం నాడు నేడు కింద స్కూల్ ఎంత డెవలప్ చేశాడు. అంతేకాకుండా స్కూల్లో ప్రతి సదుపాయాలు పిల్లలకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించడంతో పాటు పిల్లలకు కూడా కావాల్సిన చూసాం యూనిఫామ్స్, బుక్స్ కూడా స్కూల్ స్టార్ట్ అయ్యే ముందుగానే బుక్స్ అన్నీ ఇవ్వడం, తర్వాత ట్యాబ్లు ఇవ్వడం కూడా చూసాం. ఇప్పుడు మళ్ళీ కూడా 8 to 10th క్లాస్ వరకు కూడా ట్యాబ్లు ఇవ్వాలని డిసైడ్ అయిపోయారు. అది కూడా మనం మొన్న క్యాబినెట్లో చూసాము. ఈ ట్యాబ్ల పైన రామోజీ ఈనాడు రామోజీ తప్పుడు కథనాలు, అంటే ఈ ట్యాబులు వేరే రకంగా యూజ్ చేసుకుంటున్నారు పిల్లలు, అందుకని పేరెంట్స్ మాకు వద్దు, ఈ ట్యాబులు వద్దు అంటూ ఒక తప్పుడు కథనం మీద ఒక న్యూస్ రాశాడు. దాన్ని బోస్తా గారు కూడా చాలా సీరియస్ అయ్యి దాన్ని ఖండించారు కూడా. ఏ పేరెంట్స్ మాకు కంప్లైంట్ చేయలేదు, అలాంటి తప్పుడు ఆ ట్యాబ్లో చూడడానికి లేకుండా మేము చేసాము, అలాంటిది ఉండదు అంటూ కూడా వాళ్ళు చూశారు. మాకు ఏ పేరెంట్స్ అలాంటి కంప్లైంట్ చేయలేదు అంటూ కూడా బోస్తా గారు కూడా రామోజీరావుకి కౌంటర్ ఇచ్చారు మంత్రి బోస్తా గారు. అంతేకాకుండా అసత్య ప్రసారాలు, ఒక పొలిటికల్ బ్రోకర్గా చంద్రబాబు నాయుడు ఎలాగైనా అధికారంలోకి రావాలని పిల్లల మీద పడ్డారు. ఒక పొలిటికల్ బ్రోకర్గా మారిపోయాడు. పిల్లల చదువులపై అసత్య ప్రచారాలు చేయడం ఇది ఒక మంచి పద్ధతి కాదు, తప్పుడు వీడియోలు చూస్తున్నారంటూ రామోజీరావు దుష్ప్రచారం చేస్తున్నాడంటూ కూడా దీనిపైన పోసాని కృష్ణమురళి గారు చాలా సీరియస్ అయ్యారు. నీకు మతిపోయింది రామోజీరావు, నువ్వు పిల్లల మీద ఇలా రాయడము, అది ప్రభుత్వ పాఠశాల పిల్లలు చదువుకోవడానికి ట్యాబ్లు ఇస్తే ఆ ట్యాబుల మీద నువ్వు తప్పుడు రాతలు రాయడం కరెక్ట్ కాదంటూ కూడా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చి చూసాంగా మన పోసాని కృష్ణమురళి గారు ఎలా కౌంటర్ ఇస్తారో చూడండి. అద్దరు కొట్టేశారు, సూపర్గా రామోజీరావుకి కౌంటర్ ఇచ్చారు పోసాని కృష్ణమురళి గారు. చూడండి, బైజు అంటే వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పిల్లలకి చదువుకోవడానికి విజ్ఞానం పెంచుకోవడానికి ట్యాబులు ఇస్తున్నారు. వేల ఖర్చుతో, కొన్ని వందల కోట్లతో ఇస్తే ఈ రామోజీరావు దీన్ని ఏం చేశాడంటే జగన్ బర్త్డే బహుమతి, చెడగొడుతోంది మతి, బాగా ప్రాస రాశాడు ఇతనుడు జర్నలిస్టు. గాడి తప్పుతున్న బైజూస్ ట్యూబ్ చదువులు, ఇతర వీడియోలు, ఆన్లైన్ గెలుపుకు అలవాటు పడ్డారంట. తల్లిదండ్రులు బాధపడుతున్నారంట. అంటే ఈనాడు చెప్పిన ప్రకారం ఏంటంటే ఈ చదువుకోవడానికి పేద పిల్లలకి అవి ఇస్తే అవి చదువుకోకుండా అందులో ఏమన్నా బ్యాడ్ బూతులు, ఇట్లాంటి ఫోరన్ వీడియోలు ఉంటాయి చూడు, అవి చూసుకుంటున్నారని చెప్పేసి ఈనాడు రాశారు. ఏ పిల్లోడు ఏ స్కూల్లో ఏ ఇంట్లో ఓపెన్ చేసి ఆ ట్యాబ్ బూతులు చూస్తున్నాడు, చూడకూడనివి చూస్తున్నాడు. ఎవరు చూసుంటారు? చూస్తే రామోజీరావు చూసి ఉండాలి, లేదా వాడి కొడుకు చూసి ఉండాలి, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఒక జర్నలిస్ట్ చూసి ఉండాలి. గోడ దూకి దొంగచాటుగా ఎవరున్నా ఇట్లా చూసేవాళ్ళు తలుపులు వేసుకుని చూస్తారుగా. అయినా కానీ ఈగలో ఈగగా, దోమలో దోమగా, తొక్కలో తొక్కగా ఆ గదిలో దూరి చూస్తే ఆ ట్యాబుల్లో పచ్చి బూతులు ఉన్నట్టు ఉంటే అప్పుడు ఈ పేపర్లో రాయాలి. దాంతోపాటు విట్నెస్ కూడా పెట్టాలి, సాక్ష్యం కూడా పెట్టాలి. నేను రామోజీరావు గారిని ఎందుకు ప్రశ్నిస్తున్నానంటే మీరు చాలా మంది అనుకుంటారు, అయ్యో రామోజీరావు గారు చాలా పెద్దోడు, రామోజీరావు గారు లవ్ ఫుట్ ఏంటి, రామోజీరావు గారు రాజకీయ బ్రోకర్ ఏంటి, వాడేంటి, ఆ సన్నాసి అంటాడేంటి పోసాని అంటారు కదా. అతను నా మంచి క్లోజ్ ఫ్రెండ్, డీటెయిల్గా చెప్తాను మీకు. ఉన్నప్పుడు ఇవి సాక్ష్యం కావాలి కదా, సాక్ష్యం లేదు. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ ట్యాబులన్నీ తీసేసేయాలన్నమాట, లేదా స్కూళ్లు మొత్తం మూసేసేయాలి. ఆ పిల్లలు పాడైపోతున్నారు కాబట్టి స్కూళ్లు మానేయాలి, అంతే కదా. ఒరే రామోజీరావు సన్నాసి, అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే కూర్చొని స్పీకర్ గారు మాట్లాడుతుంటే సెల్ ఫోన్ పెట్టుకుని పూర్వ వీడియో చూస్తున్నాడు. అది మీ జర్నలిస్టులు అందరికీ తెలుసు. అది ఏ రాష్ట్రమో చెప్పక్కర్లా. ఒక అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే కూర్చున్నాడు, మిగతా వేరే మాట్లాడుకున్నారు ప్రజా సమస్యలు.
ఇతను సెల్ ఫోన్ లో పట్టుకుని ఆ అమ్మాయిలను చూస్తా ఉన్నాడు.